హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎక్సెల్ స్క్రీన్ పార్ట్స్ గురించి తెలుసుకుందాం. ఎక్సెల్ స్క్రీన్‌లో టాప్‌లో కనపడేదాన్ని ఏమంటామంటే టైటిల్ బార్ అంటాం. ఈ టైటిల్ బార్‌లో నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్, మినిమైజ్, మాక్సిమైజ్ ఆర్ రీస్టోర్, క్లోజ్ బటన్స్ ఉంటాయి. ప్రతి ట్యాబ్‌కి కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అసోసియేట్ ఉంటాయి. ఆప్షన్స్‌ని కింద కనపడేటువంటి స్పేస్‌లో మనం చూడొచ్చు. దీన్ని ఏమంటామంటే రిబ్బన్ అంటాం. పైన ఉన్నటువంటి బార్‌నేమో ట్యాబ్ బార్ అంటాం. ఆ ట్యాబ్‌కి సంబంధించిన ఆప్షన్స్ ఎక్కడైతే డిస్‌ప్లే అవుతున్నాయో వాటిని మనం ఏమంటామంటే ఆ ఏరియాని మనం రిబ్బన్ అంటాం. తర్వాత మనకి ఇక్కడ కనపడుతుంది ఏంటంటే నేమ్ బాక్స్. ఏదైతే నేను సెల్‌ని సెలెక్ట్ చేశానో ఆ సెల్ యొక్క అడ్రెస్ మనకి నేమ్ బాక్స్‌లో డిస్‌ప్లే అవుతుంది. ఈ అడ్రెస్ ఎలా డిసైడ్ చేస్తాం? మనకి ఎక్సెల్‌లో రోస్ అన్నీ కూడా నంబర్స్‌తో, కాలమ్స్ అన్నీ కూడా ఆల్ఫాబెట్స్‌తో రిప్రజెంట్ చేస్తాం. కాంబినేషన్ ఆఫ్ కాలమ్ అండ్ రో. E8 ఈ అంటే కాలమ్, 8 అంటే రో. ఈ సెల్ ఈ కాలంలో 8th రోలో ఉంది కాబట్టి దీని అడ్రస్ ఏమవుతుంది E8. అది మనకి ఇక్కడ కనపడుతుంది. ఏదైతే ఫార్ములా బార్ ఉందో ఈ ఫార్ములా బార్‌లో మనకి ఆప్షన్స్ ఏవైతే క్యాన్సిల్, ఎంటర్ మరియు ఇన్సర్ట్ ఫంక్షన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఫార్ములా బార్‌లో కనపడుతూ ఉన్నాయి. అలానే ఈ కార్నర్‌లో సెలెక్ట్ చేస్తే షీట్ మొత్తం సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ కార్నర్‌లో మనకి టోటల్ సెలెక్షన్ కోసం మనకి ఆప్షన్ ఉంది. రైట్. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే టోటల్ షీట్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అలానే మనకి ఏవైతే షీట్స్ ఉన్నాయో ఆ షీట్స్ యొక్క డిస్‌ప్లే మొత్తం కూడా బాటమ్‌లో ఇక్కడ మనకు కనపడుతుంది. కొత్త షీట్ ఓపెన్ చేసుకోవాలంటే ఇట్లా ప్లస్ సింబల్ కొట్టగానే కొత్త షీట్ ఓపెన్ అవుతుంది. మనకి హారిజాంటల్‌గా మరియు వర్టికల్‌గా స్క్రోల్ అవ్వడానికి మనకి హారిజాంటల్ స్క్రోల్ బార్ మరియు వర్టికల్ స్క్రోల్ బార్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యూస్, నార్మల్ వ్యూ కావచ్చు, లేకపోతే పేజ్ లేఅవుట్ వ్యూ కావచ్చు, పేజ్ బ్రేక్ వ్యూ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ బాటమ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి మనకి. మనం డేటాని మన ఎక్సెల్‌లో ఉండేటువంటి డేటాని ఏ టైప్ ఆఫ్ వ్యూలో చూద్దాం అనుకుంటున్నామో ఆ టైప్ ఆఫ్ వ్యూలో, నార్మల్ వ్యూ అంటే మనం ఎప్పుడు చూసేది. అలానే మనం పేజ్ వైజ్‌గా చూడాలంటే పేజ్ లేఅవుట్ వ్యూ, అలా కాదు పేజ్ బ్రేక్ వ్యూ చూడాలంటే పేజ్ బ్రేక్ వ్యూ కూడా మనం చూడొచ్చు. ఇలా ఏ వ్యూ కావాలంటే ఆ వ్యూ డిఫరెంట్ స్టైల్స్‌లో మనం చూసుకోవచ్చు. అలానే ఇక్కడ జూమ్ ఇన్ మరియు జూమ్ అవుట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఈ ఆప్షన్ వ్యూ పర్పస్ కోసం వ్యూ సైజ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బాటమ్‌లో స్టేటస్ బార్ ఉంది. ఈ ఎక్సెల్ ఫైల్ మొత్తాన్ని ఏమంటామంటే మనం వర్క్ బుక్ అంటాం. ఏదైతే కరెంట్ సెల్, నేను ఎంట్రీ చేసేటువంటి సెల్ ఉంటుందో దాన్ని కరెంట్ సెల్ అంటాను. ఈ సెల్ చుట్టూరు మనం బోర్డర్ అయితే చూడొచ్చు. ఏదైతే సెల్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెల్ నేమ్ బాక్స్‌లో కనపడుతుంది. రైట్. అలానే ఈ ఎక్సెల్‌లో మోర్ దెన్ 10,00,000 రోస్ వరకు మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కాబట్టి దీన్ని స్ప్రెడ్ షీట్ అని కూడా అంటాం. ఈ షీట్స్ ఎంట్రీ చేసుకోవడానికి మనకి లిమిట్ ఏం లేదు. ఎన్ని షీట్స్ అయినా కూడా మనం ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని షీట్స్ మన మెమరీ సపోర్ట్ చేసేంత వరకు ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని షీట్స్ మనం ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం మొత్తం 10,48,576 రోస్ వరకు కూడా మనం ఎక్స్టెండ్ అవుతూ వెళ్ళొచ్చు. 10,48,576. అలానే 16,384 కాలమ్స్ వరకు మనం ఎక్స్టెండ్ అవుతూ వెళ్ళొచ్చు. కాబట్టి దీన్ని ఏమంటామంటే స్ప్రెడ్ షీట్ అని కూడా అంటామన్నమాట. ఎందుకని ఇది ఆల్మోస్ట్ 10,48,576 రోస్, 16,384 కాలమ్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే స్ప్రెడ్ షీట్ అని కూడా అంటున్నాం. దీని యొక్క కాలం విడ్త్ మనం 255 వరకు ఇవ్వచ్చు. 32,767 క్యారెక్టర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. అలానే రో హైట్‌కి మాక్సిమం వాల్యూ 409 వరకు మనం ఇవ్వచ్చు అన్నమాట. ఇలా ఎక్సెల్‌లో ఉండేటువంటి డిఫరెంట్ పార్ట్స్ గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. థాంక్ యూ.